ఏమొచ్చింది? మీరే చూడండి మేడం. ఆ చిద్దిలాసం చూడగానే తెలిసిపోతుంది మాత. ఆ రిపోర్ట్ ఇవ్వండి, నేను చూస్తాను. మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది. పాజిటివ్ నెగటివ్ అని చదవలేనా? చెప్పండి. ప్లస్ లేదా మైనస్ గుర్తుల్ని కూడా చెప్పలేదా? బ్రహ్మాండంగా చెప్పేయగలనత్తయ్యా. మేడం పర్వాలేదు, ఇవ్వండి. ఒక్క నిమిషం. గాయత్రి పాపని నేను ఎత్తుకుంటాను. పాప నైని వదినకి పుట్టిన బిడ్డ అని తేలితే నా చేతులతో విశాల్ బ్రో వాళ్ళకి ఈ బంగారు తల్లిని అందిస్తాను. ఈ బిల్డప్లేంట్రో? అప్పట్లో గానవినిచ్చినట్టు ఇప్పుడు గాయత్రినివ్వాలనుకుంటున్నాడు. ఐడియా బాగుంది అల్లుడు, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఒకవేళ కాదని తేలితే? నైని చెల్లికి ఇచ్చేస్తాడు. పాప గాయత్రి అత్తయ్య అవునో కాదో అనవసరం. అనుమానాన్ని తేల్చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఆ పని చేశారు. చిట్టి, ఇంకా రిపోర్ట్ని చేతుల్లో పట్టుకున్నావెందుకు? చూసి ఏంటో చెప్పు. అలాగే అక్క. ఓ, పెద్దమ్మే అని రిజల్ట్ రావాలని విశాల్ బ్రో వాళ్ళ అమ్మ ఫోటో వైపు చూసి దండం పెట్టుకుంటున్నాడు. చూసావు మమ్మీ? ప్రేమ ఉంటుంది కదరా. విశాలాక్షమ్మ తల్లి, ఈ ఎదురు చూపులకి తెరపడనివ్వమ్మా. అప్పుడు నా ఆశ నెరవేరుతుంది, నా కష్టము నిలుస్తుంది, నా కోరిక గెలుస్తుంది. అర్థమైందా? టైం అయింది. ఏది? ఎక్కడ పాము? ఎక్కడుంది నాగపాము? నాగయ్య, పాము! నాగయ్య, నాగయ్య, నన్నేం చేయకు. నిన్నేం అనలేదు నేను. నాకు సంతానం కలగటం మా నాయనకు కోరిక కూడా. నేను సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్లలో మా అక్కే ముందుంటుంది. తన మాట నెగ్గాలని కృష్ణరాయితో ఇలా ఇలా అన్నానంతే. నేనేం దాచిపెడతాను బాబుగారు.
పాత బట్టలేవో ఉంటే సర్దేస్తున్నాను. అలాంటి బట్టలు నువ్వు వేసుకోవు కదా. అలాంటివంటే? మోడర్న్ డ్రెస్సెస్, కసి వేసుకునే బట్టలు లాంటివి. అయినా డొంక తిరుగుడు ఎందుకు కానీ, కసి బట్టలే అవి. నువ్వెందుకు ఆ బ్యాగ్లో దాచిపెట్టావు? తను వచ్చినప్పుడు తీసివ్వచ్చు కదా అని. తను రాదు, తన్ని తీసుకురావాలి. ఎవరు? నువ్వే. ఎక్కడి నుంచి? నువ్వు దాచిపెట్టిన దగ్గర నుంచి. బాబుగారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను తన పాత బట్టల్ని దాచిపెడుతున్నాను. తన్నే నేను దాచిపెట్టినట్టు మీరిలాగా. లేకపోతే ఇలా ఎందుకు చేస్తావు నాయని? మీరు పొరపాటు పడ్డారు. కసి లగేజ్ చాలా వరకు లేదు. తను తీసుకెళ్ళిందో, తనకి దగ్గరైన వాళ్ళు పట్టుకెళ్లారో నాకు తెలియదు, కానీ ఉన్న కొన్ని బట్టలు నాకు కనిపిస్తే భద్రంగా ఎత్తి పెడదామని బ్యాగ్లో పెట్టానంతే. అవునా? మరి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు అలా చెప్పారు? ఏం చెప్పారు? కసి ఈ ఇంట్లో వాళ్ళ కస్టడీలోనే ఉంది అని. తన బాగోగులన్నీ మీ వాళ్ళు ఎవరో గాని చూసుకుంటున్నారు అని. ఆశ్చర్యంగా ఉంది బాబుగారు. అంత అవసరం ఎవరికుంటుంది? అదే నాకు అంత పట్టడం లేదు. ఉగాది పండుగ కాబట్టి బంగారు తల్లి చిటి తల్లి ఇద్దరు మనకన్నా ముందే ముస్తాబైనారు అల్లుడు. మనం రెడీ అయ్యి హాల్లోకి వచ్చిన ఆడవాళ్ళు మాత్రం ఇంకా రాలేదు మావయ్య. అంతే అల్లుడు. డమ్మకొచ్చింది కదా. డమ్మక్క ఆడది కాదు, ఆడేది. డమ్మా డమ్మో డమ్మా. ఆ ఇంకా నయం, నువ్వు మనిషివే కాదు అనలేదు. కానే కాదు పుత్రా, బుద్ధిగల ఎద్దుని. నేను మొద్దుని. ఇదేనా మీరు చెప్పేది? అన్నయ్య వాళ్ళేదో తమాషాగా మాట్లాడుతున్నారులే. ఆహా, అమ్మవారల్లా వచ్చారు మాతలు. అంబాని పలకబుద్ధి అవుతుంది. నువ్వు అమ్మ అనటం కాదు, నన్ను అమ్మ అనాలి. ఈ పూట అందరి నోట అదే మాట. మీరేం మాట్లాడతారు మీకే అర్థం కాదు. మమ్మీ, నా పెళ్ళాం చేసిన వంటలు తిన్నారేమో అని నా డౌట్. ఇంకా తినలేదు, ఇప్పుడు తింటారు. ఏం చేసావు? ఉగాది పచ్చడి. జీవితంలో జరిగే అనుభవాల్ని సూచించే షడ్రుచుల సమ్మేళనం రాజా. చెల్లి మనసులా ఉండే బెల్లాన్ని, విశాల్ నమ్మకంలా ఉండే ఉప్పుని, మీ అమ్మ ఆలోచనలా ఉండే వేప పువ్వుని, మీలా ఉండే చింతపండుని, విక్రాంత్ పరిస్థితుల్లా ఉండే వగరు మామిడి ముక్కల్ని, రుసరుసలాడే సుమనాల కాస్త కారాన్ని కలిపి దంచుకొట్టి మిక్సీ రుబ్బి పచ్చడి తయారు చేశాను. చేపట్టని పెడతాను. తాగొచ్చా? పండగ పూట పోయినా పుణ్యమే అత్తయ్యా. అదే మమ్మీ, కసి చేసిన త్యాగాన్ని తను తగిలించుకుని తల్లి కాబోతున్నందుకు అపార్థం చేసుకోవడం లేదు కదా అని అనుమానాన్ని ఎక్స్ప్రెస్ చేస్తోంది. పిచ్చి పిల్ల, నువ్వు తీసుకున్న రిస్క్ ని తలుచుకుంటే
నువ్వెంత సాహసం చేశావో నీకు తెలుసా? ఏమాత్రం తేడా వచ్చినా నీ ప్రాణాలకే ప్రమాదం జరిగేది. కాని మీ అక్కలా నువ్వు కూడా కోటీశ్వరరాలివి అవ్వాలని తెగించేశావు కదా, అది నాకు నచ్చింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అత్తయ్య. అనుకున్నాను మీరు ముగ్గురు ఇక్కడే ఉంటారని. హే, వీళ్ళ గదిలోకి నేను రాకూడదా? రూమ్లోకొస్తే పర్వాలేదత్తయ్యా, జీవితంలోకొస్తేనే ప్రాబ్లం. ఏయ్, మా మమ్మీ జీవితాన్ని ప్రసాదిస్తుందే. ఏదైనా ఆశ్రమం పెట్టుకొని అక్కడ అందర్నీ ఆశీర్వదించమనలేకపోయారా? హే, ఏంటి వెటకారం? అమ్మా, నువ్వు పెద్దదానివై ఉండి ఏంటి పిచ్చి పని అని సుమనని క్వశ్చన్ చేయడం పోయి ప్రేమను వాళ్ళకబోస్తున్నావా? రే, సుమన మీద నాకు ప్రేమ లేనట్టు మాట్లాడుకో. ఇప్పటికిప్పుడు పుట్టిందా ప్రేమ? ఆస్తి కలిసి వస్తుందనేగా ఆప్యాయత పుట్టుకొచ్చింది. చూసావా సుమన ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు నాకేదైనా లాభం వచ్చేలా చేయాలని నేనేనాడైనా అడిగానా? లేదత్తయ్య. అడిగితే మాత్రం ఇవ్వదా మమ్మీ మరదలు? అడగకపోయినా ఇస్తాను బావగారు. ముందు ఆస్తి రానివ్వండి. హలో చిట్టి, ఈరోజు కళ్ళు తిరిగితే అయిపోదు, కాలం కూడా తిరగాలి. 9 నెలలు నిండి కాన్పు అయ్యాకనే కాసుల కుప్ప ముందు పెట్టేది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. రే, రోజులు అలా ఉన్నాయి. అలవాటు కాకపోతే ముందు అర్థం చేసుకోవాలి. నువ్వు కష్టపడేదేమీ లేదు కదా. పుట్టబోయే బిడ్డనే నాది కాదు, నాకు అక్కర్లేదు అని అనుకుంటున్నప్పుడు ఆస్తిని కూడా పక్కన పెట్టేస్తాను. సుమన ఈ ఇంట్లో అమ్మకి కోడలుగా ఉంటుందేమో కానీ నాకు భార్యగా ఉండదు. ఏ, నువ్వేం చెప్పి వాణ్ణి రూంలోకి తీసుకొచ్చావే? ఇది మరీ బాగుందత్తయ్యా. విక్రాంత్ ఆవేశంగా ఇటొస్తూ ఉంటే ఏంటో అని ఫాలో అయ్యాను. అది కూడా తప్పేనా? వాడలా మాట్లాడుతున్నప్పుడు అడ్డు చెప్పట్లేదంటే సుమనకు వాడు దూరం అవ్వడం నీకిష్టమనే కదా? అత్తయ్య, ఏం పర్వాలేదు. నాకు కాపురం చేయాలన్న ఆసక్తి లేదు. కోట్లు వస్తే చాలు. పార్టీ ఇవ్వాలొదినా నువ్వు? చిన్నల్లుడు కూడా తండ్రి అయ్యాడు కదా. వాడిని అడుక్కోపోండి, మమ్మల్ని అడుగుతారెందుకు? మా మమ్మీ ఏమైనా నెల తప్పిందా ఏంటి? రే, నెల తక్కువ వెధవా, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? దురంధర, పావనమూర్తి, మీరన్న దాంట్లో నిజం లేకపోలేదు. వీలు చూసుకుని ఘనంగా సంబరాలు జరుపుకుందాం. అలాగే వదినా. అక్కయ్, మాటంటే మాటే. ఏ దూర్ పదవే. దురంధర, ఒక్క నిమిషం. గాయత్రక్కనే సుమన కడుపున పుట్టబోతోంది అన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పకండి. ఇంట్లో సీక్రెట్ ఏముందక్కాయ్? దిష్టి పెడతారని చెప్తున్నాను మూర్తి. ఎందుకంటే పాపం నయని అత్తగారి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. విశాలేమో కన్నతల్లిని
మళ్ళీ ఒకసారి కళ్ళారా చూడాలని తప్పించిపోతున్నాడు. వాళ్ళ కోరిక నెరవేరాలి అంటే మనమే కాస్త ఓపిగ్గా ఉండి సుమనకు సుఖప్రసవం అవ్వాలని దేవుణ్ణి కోరుకోవాలి. ఓహో కరెక్ట్ వదినా, ఎవ్వరికి చెప్పాం. ఏమండి, మీరు కూడా చెప్పకూడదు. నేనెప్పుడో మర్చిపోయా, డెలివరీ అయ్యాకే చెప్తా. పదండి. ఎందుకలా చెప్పావు మమ్మీ? మారయ్య స్వామిని కలిసి ఇదే విషయం అడుగుదాం వల్లభ. నిజంగా గాయత్రీదేవి సుమన గర్భాన్ని ఆశ్రయించిందంటే మనం ఏం చేయాలో అదే చేయాలి. అర్థమైంది మమ్మీ. టేక్ ఇట్ ఈజీ పాలసీ అన్నమాట. అసలు వీళ్ళకి ఏమైంది? ఆస్కార్ అవార్డు వచ్చిందని గాల్లో తేలిపోతున్నారత్తయ్య. మన ఇంటికి ఏమైనా వస్తుందా? దేశానికి వచ్చింది, వీళ్ళకి ఊపొచ్చింది. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 గడ్డ పారలాగా చెడ్డ నాటు, నాటు 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 ఉక్క పోతలాగా తిక్క నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చి కత్తిలాగా వెర్రి నాటు. వీడొకడు ఇందాక ఎందుకు ఫోన్ చేశాడో తెలీదు. ఇంట్లోకొచ్చి వీళ్లతో కలిసి ఎగురుతున్నాడు. రే ఇలారా. మమ్మీ మమ్మీ సూపర్ శివ, అదర కొట్టేశావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నైని పాపను చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా ఉన్నాం. అవునైని, మన దేశానికి కూడా ఆస్కార్ రావడం గర్వంగా ఆనందంగా ఉంది. పండగ రోజు నేను నీళ్ళోసుకున్నానని తెలిసినప్పుడు కూడా ఇంత సంతోషపడలేదనుకుంటా. నువ్వు రోజు నీళ్లు పోసుకుంటావు కదా చెల్లి. తనన్నది కడుపొచ్చిన సంగతే తిక్కల బక్కమ్మ. ఓ ఐ సీ. నీ శ్రీమంతానికి ఇంతకన్నా ఎక్కువ చిందులేస్తామ్మా సుమనమ్మా. నల్లరాయి మీద పాము పాకడం ఈ డమ్మక్క చూసిందా ఏంటి? ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఓ, నీ కొడుకు కింగ్లా కనిపిస్తున్నాడా? చెప్పానా నువ్వు ఆశ్చర్యంతో షాక్ అవుతావని? పళ్ళు రాలగొడితే నీ పెళ్ళాం వచ్చి ఏరుకుంటుందని సైలెంట్ గా ఉన్నాను. అదేంటి మమ్మీ, మెచ్చుకుంటావనుకుంటే నొచ్చుకుంటున్నావేంటి? మారయ్య స్వామిని ఇంటికే తీసుకొస్తారా ఎవరైనా? వేస్ట్ ఫెలో. ఎక్కడున్నారాయన? గార్డెన్ లో వెయిటింగ్. తప్పుకో. మమ్మీ ఐమ్ కమింగ్. అయ్యో, ఎక్కడికండి? హే నువ్వు ఆగవే, నా టెన్షన్ లో నేనున్నాను. మమ్మీ పెద్ద పోటుగాళ్ళ వెళ్లాడిన గడ్డి పీకే పని కూడా ఉండదు. ఉంటే బాగుండు.
ఆ గడ్డి ఎద్దులయ్య మేసేవాడు. గడ్డెందుకు తినడం? నైని కమ్మగా టిఫిన్ చేసింది కదా, తిందాం పదండి. పదండి. నైని, అర్జెంట్ కాల్ మాట్లాడేసి వస్తాను. గాయత్రిని టిఫిన్ బాబు గారు. పర్లేదు, 2 minutes వచ్చేస్తాను. మీరెప్పుడైనా తినండి, నేనైతే తినేస్తాను. అసలే ఒట్టి మనిషిని కూడా కాదు. ఈ మాట విన్న ప్రతిసారి నా ఒంటి మీద పావులు పాకినట్టుంటుంది. మాట్లాడింది పామేగా. డమ్మో, నువ్వు అస్తమానం పాము పామాలకు ప్లీజ్. ఎందుకంటే నా మొగుండి కూడా నేను ముద్దుగా పాము అని పిలుస్తాను. కబుర్లు ఆడుకుంటూ టిఫిన్ చేద్దాం. పదండి పదండి పదండి. డమ్మక్క, మమ్మీ ఎలా ఉన్నారు? మారాయి స్వామి. బావున్నారు అని చెప్పకూడదు వల్లభా, వారు స్వాములు. ఓ, క్షేమంగా ఉన్నారని మాత్రమే చెప్పాలి. నిత్యం తపస్సు చేసుకునేవాణ్ణి. నాకీ వేషధారణ ఏంటి తిలోత్తమా? మన్నించాలి స్వామి, తెలిసే తప్పు చేస్తున్నాం. మీరు మహానుభావులు, పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. గాయత్రక్క సుమన గర్భంలో ఉందో లేదో చెప్పేస్తే చాలు. అలాగే ఇంకోసారి రూఢీ చేసుకోవడం కోసం గాయత్రి పాపని పరీక్షించాలి. సరే, వెళ్దామా? 1 second, ఒక సెల్ఫీ ప్లీజ్. రే ఇడియట్, పద ముందు. సరే పదండి. ఇది ఇందుకే నేను సెటైర్లు వేసేది. చిన్నవాళ్ళంటే ఏజ్ లో సైజులో కాదు రాజా. సన్న పిల్లకాయలుడు, పసిబాలుడు, హాసిని పుత్రుడు పుండరీనాథుడు, నయని పిల్లలు గాయత్రి గానవి. మా అక్కకి పుట్టింది గానవి మాత్రమే. గాయత్రిని దత్తత తీసుకున్నారని ఊరంతా చెప్పాలా? ఎలాగైనా సరే మా బిడ్డలే అని చెప్పాను కదా సుమన. స్వామివారికి క్లారిటీగా చెప్తే మంచిదని బావగారు. సర్లే, వివరాలైతే చెప్పారు కదా. మిగతా ఇద్దరిని కూడా తీసుకురమ్మంటారా స్వామి? వాళ్ళు ఇంకా లేవలేదు అత్తయ్య. పర్వాలేదు. నీ చెంత పసికూన గాయత్రి ఉంది కదా. తిలోత్తమా, ఈ పుష్పం తీసుకొని ఆ బిడ్డ చేయి పట్టి అరచేతిని సుతారంగా రాసి ఆ తర్వాత పుష్పం చేతికివ్వు. అంతా మంచే జరుగుతుంది. అలాగే స్వామి. మీరు ఇలాంటి పరీక్షలు చేస్తారని నా కూతురుకి నూనె రాసి తీసుకొచ్చాను.
ఏమీ కాలేదు. అయితే గాయత్రీదేవి సుమన గర్భాన్ని ఆశ్రయించిందా? స్వీట్ బేబీ, ఈ ఫ్లవర్ కన్నా నువ్వే బ్యూటిఫుల్గా ఉన్నావు గాయత్రి. వాళ్ళ నానమ్మల ఓయ్ డమ్మక్క, అదిగో ఆ ఫోటోలో ఉన్నారే మా పెద్దత్తయ్య గాయత్రీదేవి గారు. వారు విశాల్ బావ గారికి జన్మనిచ్చిన తల్లి. దత్తత తీసుకుంటే తండ్రి అవుతారేమో కాని వాళ్ళమ్మలు, అమ్మమ్మలు, జేజమ్మలు, నానమ్మలు అందరూ రక్త సంబంధికులేం అయిపోరు. పాడునోరు ఇంకా తెరవలేదేంటా అనుకున్నాను. ఏది పడితే అది మాట్లాడితే నిన్ను మనిషి అనరు. ఇష్టానుసారంగా మాట్లాడింది నేను కాదు, దమ్మక్కనే. హే, ఆపుతావు ఇంక నువ్వు. గాయత్రిని కన్న తల్లి కన్న తండ్రి ఇప్పుడు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకప్పుడు ఉండనే ఉంటారు కదా. ఆ పాపని కన్న తండ్రికి కన్న తల్లిలా ఉందని దమ్మకి చెప్తే నువ్వెందుకు గింజుకుంటున్నావు? దమ్మక్క చూసినట్టే చెప్తుంది మరి. చెల్లి, ఇక చాలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గాయత్రి పాప దిష్టికే బైర్లు కమ్మే అంత అందంగా ఉంది. అంతెందుకు నైని, పాప మా అమ్మ గాయత్రీదేవిలానే ఉందని నేనంటాను. ఎవరైనా అడ్డుపడతారా? అభ్యంతరం చెప్తారా? స్వామి, ఆ పాప మా పెద్దమ్మ కాదుగా? మమ్మీ వచ్చి పని అయిపోయింది. ఆ పూలు ఇంటి మూలల్లో పెడతాం స్వామి. ఇంకేమైనా మంత్రించాలా? స్వామి, మా చిన్న కోడలికి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం వచ్చింది. ఏయ్, నువ్వెక్కువ మాట్లాడితే నాలుక లాగేస్తాను. లాగుతారు, బయటకి చాపుకొని ఉంటాను మరి. నువ్వు ఉండవే. చూడొదినా సుమ్మి ఎలా వంకర్లు తిరిగిపోతుందో. డాక్టర్ని పిలిపించారా? అవసరం లేదమ్మా నైని. మీ ఆవిడకే బానే చెప్తుంది. అబార్షన్ అయితే ఎవరు బాధ్యులు? అబార్షన్ అవుతుంది అత్తయ్య? నా బిడ్డ నాకు దక్కదా? అరే 9 నెలలు కూడా నిండుకుండా ఇలా జరుగుతుందండి భగవంతుడా. హెచ్చి, నెగటివ్ గా ఎందుకు మాట్లాడతారు? ముంచేవాళ్ళు మంచి చేస్తారా? అమ్మా, నువ్వు ఆ తెల్ల డ్రెస్ స్వామీజీని తీసుకురాకపోయి ఉంటే బాగుండేది. తీసుకొస్తే ఏమైందని? ఆయన ఇచ్చిన విభూతి వల్లే ఇలా అయిందనుకుంటున్నారు మమ్మీ వీళ్ళు. రే, నువ్వు మధ్యలో మాట్లాడుకో. అమ్మగారు, అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్లి తులసాకులు తీసుకొచ్చి నా చెల్లెలకి తినిపిద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళకూడదు. అందుకే ఈ చిట్కా పాటించాలని ఇలా చేశాను. మీ దయతోనైనా మా చెల్లెలికి కడుపు నొప్పి తగ్గిపోవాలి. అవ్వదు. హలో హీరో, మీ ఆవిడకి నువ్వు గ్యారంటీ ఇవ్వడం కాదు, అలాంటిది ఏదైనా జరిగితే నాది పూచి అని హామీ ఇవ్వండి. ఇదేం ఫిట్టింగ్ బ్రో?
ఒక పక్క సుమన నొప్పితో స్ట్రగుల్ అవుతుంటే బిజినెస్ చేస్తున్నారా? పెద్దబాబు గారు చెప్పింది కరెక్ట్. ఒకవేళ అబోర్షన్ అయితే 50 కోట్లు ఇస్తామని రాసేమనండి. డమ్మో డమ్మ, ధనం కోసమా ఈ అగచాట్లు? నొప్పి పోట్లు పొడుస్తున్నా భరిస్తూ ఆస్తి కావాలన్నావంటే పైసమే పరమాత్మ అనేది నిజమే అన్నమాట. అంతేకాదు పావనమూర్తి, రిస్క్ తీసుకుని నైని ఇచ్చే పుదీనా వాటర్ తీసుకుని సుమన తాగేశాక జరగరాంది జరగచ్చు. బిడ్డ పోవచ్చు, ఆ బిడ్డను మోసే తల్లి కూడా పోవచ్చు. మనిషే పోయాక ఆస్తి ఎందుకమ్మా? అబ్బా, అంత తేలిగ్గా అనకూడదు విక్రాంత్. నీ పెళ్ళాం పోయినా ఆస్తొస్తే అత్తయ్య గారు అనుభవించాలని. షటప్. ఈ విషయంలో నోరు మూసుకోను, నేను గళం విప్పుతాను. ఓ మూలకు వెళ్ళి ఏదైనా మూట విప్పుకో. ఏమా నాయని, రాసిస్తారా మీ జంట? రాసుకుని చదువుకునేంత సమయం లేదు బావగారు. నా చెల్లెలికి ఏ కొంచెం అన్యాయం జరిగినా తను అడిగిన ఆస్తి ఇస్తాను. వదినా, బిడ్డ పోతే 50, తల్లిపోతే ఇంకో 50. ఏంటత్తగారు ఆలోచనలో పడ్డారు? అప్పనంగా రావాల్సిన ఆస్తి రాకుండా పోయిందనా? అడ్డుకున్నది ఎవరో తెలుసా? నా అత్త గాయత్రీదేవి గారు. గాయత్రక్కనా? అవును. ఎలాగో చెప్తాను వినండి. మీరు తీసుకొచ్చిన కృష్ణరాయ స్వాముల వారు పూలు మంత్రించినట్టు విభూతి మంత్రించి మా చెల్లెలికిచ్చారు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మినందుకే కడుపులో గుద్దినట్టయింది. మీరేం ప్రయోగం చేశారో గాని తల్లి బిడ్డలకు గనక అన్యాయం జరిగుంటే నా ఆస్తి పోయినా సరే మీ తల్లి కొడుకుల ప్రాణాలు పోయేంత వరకు నేను విడిచిపెట్టేదాన్ని కాదు. సుమనకి ఆశ ఉండొచ్చు, కాని అది తప్పు అని చెప్పకుండా తప్పు చేయించిన మీరు పెద్దరికానికే మరకలాంటి వాళ్ళు. మరకల్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. అందుకే గాయత్రమ్మ గారి ఫోటో దగ్గరికి వెళ్లి మా చెల్లెలికేం కారాదు అని చెప్పొచ్చాను. నా బిడ్డగా పుట్టిన ఆ మహాతల్లి నా దగ్గర లేకపోయినా ఇంకొకరు తల్లి అయ్యే అదృష్టాన్ని చేజారనివ్వదు. నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె. ఏహే ఆపు. నత్తొచ్చిన దానిలా విసిగిస్తావెందుకు? నూనె గురించి చిట్టి అడిగితే అలా అన్నానత్తయ్య. అత్తయ్య ఇటివ్వండి. కమ్మటి వాసన వస్తుంది. క్వాలిటీ ఎలా ఉంటుందో ఇట్టే చెప్పేయచ్చు. బాబుగారు చెల్లెల కన్నా నీకే సపోర్ట్ చేస్తారమ్మా. ఆయన మనసు బంగారం.
మా ఆయన గురించి ఎప్పుడు గొప్పగా చెప్పవే? మంచిగా చెప్తుంటారు కదా సుమన. పేచి ఎందుకే సుమ్మి? అప్పుడెప్పుడో వచ్చిన మీ అమ్మ నీ మొగుడికి నువ్వింకో పెళ్ళైనా చేసి వారసుల్ని రప్పిస్తానని చెప్పగానే దవడ మీద ఒకటి గుంజి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇదేగా రావడం. పుట్టిన నుంచి అమ్మ అరసలతో వచ్చిందంటే ఎంతో ఆప్యాయత ఉందని అర్థం సుమనమ్మా. నేను కూడా కోటీశ్వరాలు అవుతున్నానని తెలియగానే మా అమ్మేంటి, మా ఊళ్ళో కొలువై ఉన్న విశాలాక్షమ్మ వారు కూడా కదిలొస్తారు. అలా మాట్లాడుకు సుమన. నా బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉందని, నన్ను గారాబం చేయమని ఎప్పుడూ అడగదు. మీరు బావుండాలి, అప్పుడు నేను బతికుండాలి.